Hello all. This video about the chemistry behind boiling rice. మనము అన్నం వండుతాము. అన్నం వండినప్పుడు అది రా రైస్ని తీసుకొని మనకు వండిన తర్వాత అది సాఫ్ట్నెస్గా మారిపోతుంది. ఇట్స్ జస్ట్ సింపుల్. బట్ వాట్ ఈస్ కెమిస్ట్రీ బిహైండ్ దిస్ అనేది చాలామందికి అవేర్నెస్ ఉండకపోవచ్చు. కెమిస్ట్రీ ఇన్వాల్వ్ అయి ఉంది అని తెలియకపోవచ్చు. దానికోసమే ఈ వీడియో. సో జనరల్గా ఎవ్రీ కుకింగ్ ప్రాసెస్లో కెమిస్ట్రీ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దానిలో భాగంగానే ఇది ఫస్ట్ వీడియోలో నేను బాయిలింగ్ రైస్లో ఇన్వాల్వ్ అయ్యే కెమిస్ట్రీ ఏంటి, ఏం కెమికల్స్ అందులో ఉంటవి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా మనం రా రైస్ తీసుకుంటే రా రైస్ అనేది రా రైస్ బేసికల్లీ ఇట్ హ్యాస్ స్టార్చ్ నథింగ్ బట్ ఏ కార్బోహైడ్రేట్. మనకి అందరికీ తెలుసు, నార్మల్గా రైస్ తింటే కార్బోహైడ్రేట్స్, కర్బ్స్, గ్లూకోజ్, మనం వెయిట్ పెరుగుతాము, షుగర్ పెరుగుతుంది అని అలా అంటారు కదా నార్మల్ రైస్, వైట్ రైస్. సో అలానే రైస్లో ఏంటి అంటే స్టార్చ్ ఉంటుంది, అది కార్బోహైడ్రేట్. ఆ కార్బోహైడ్రేట్ నథింగ్ బట్ మేడప్ ఆఫ్ లాంగ్ చైన్స్ ఆఫ్ గ్లూకోజ్ అనేది లైక్ కెమిస్ట్రీ. అది నార్మల్గా మెడికల్ సైన్స్ అలా ఏం కాదు, అది కెమిస్ట్రీ. గ్లూకోజ్ మన ఇట్స్ అ పార్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనమాట. సో కెమికల్ మాలిక్యూల్స్, ది గ్లూకోజ్ అనేది కెమికల్ మాలిక్యూల్స్. సో ఆ లాంగ్ చైన్స్ కెమికల్స్ అనేది మన రా రైస్లో ఎలా ఉంటవి అని అంటే ఇలా ఒక ప్యాటర్న్లో ఉంటవి, చాలా చాలా దగ్గరగా, ఒక సీరియల్గా, ఒక నెంబర్లో చాలా దగ్గరగా ఉండటం వల్ల ఆ స్టార్చ్ మాలిక్యూల్స్లో గ్లూకోజ్ ఇలా దగ్గరగా ఉండటం వల్ల రా రైస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, మనం ఎప్పుడైతే వాటర్ యాడ్ చేసి హీట్ని పెంచుతాం, వాటర్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే వాటర్ని స్టార్చ్ అనేది ఆ రైస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆటోమేటికల్లీ మనము హీట్ చేస్తాము రైస్ని. సో హీట్ చేసినప్పుడు ఏంటి అంటే ఈ వాటర్ ప్లస్ అబ్జర్వ్ చేసుకున్న వాటర్ హీట్కి ఆ గ్లూకోజ్, చైన్ ఆఫ్ గ్లూకోజ్ మొయిటీస్ ఏంటి డిస్మాంటిల్ లాగా అయిపోతాయి, కొంచెం లూజ్ లాగా అయిపోతాయి. సో ఆ ప్రాసెస్ లూజ్ లాగా అయిపోవడంతో మనకు రైస్ సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. లూజ్ లాగా అయిపోయి సాఫ్ట్గా అయిపోతుంది. స్టిల్ సాఫ్ట్గా అయినా అందులో గ్లూకోజ్ అనేది స్టిల్ అలానే ఉంటుంది, ఆ స్టార్చ్ అనేది అలాగే ఉంటుంది. మళ్ళీ మనము కన్జ్యూమ్ చేసిన తర్వాత వాటిని డైజెషన్ చేయడానికి అమైలేజ్ ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట. అవి వాటిని పార్ట్స్గా డైజెషన్ చేస్తాయి. డైజెషన్ ప్రాసెస్ గురించి నేను ఫ్యూచర్ వీడియోస్లో క్లియర్గా చెప్తాను. సో ఇప్పటి వరకు అయితే మనకి బాయిలింగ్ రైస్లో ఎలా అది మారుతుంది, ఆ స్ట్రాంగ్గా ఉండే రైస్ సాఫ్ట్గా ఎలా మారుతుంది, జస్ట్ ఇలా ఉడికించగానే అది స్వెల్ అవుతుంది, సాఫ్టన్ అవుతుందని కాకుండా అందులో ఉండే కెమిస్ట్రీ ఏంటి అని అంటే అందులో కార్బోహైడ్రేట్, ద గ్లూకోజ్, లాంగ్ చైన్స్ అనేవి ఒక ప్యాటర్న్లో ఉండి ఆ హీట్కి అవి డిస్మాంటిల్ అవ్వడం వల్ల అలా స్వెల్ అయిపోయి అలా సాఫ్టన్ అయిపోతుంది రైస్. సో ఇది బాయిలింగ్ రైస్లో ఉండే కెమిస్ట్రీ, సింపుల్ కెమిస్ట్రీ. ఇది ఒకవేళ నోటీస్ చేయగలిగితే మనకు ఓహో కెమిస్ట్రీ, ఇందులో ఇంత కెమిస్ట్రీ ఉంది అనేది మనకి కొంచెం క్లియర్గా అర్థమైపోతుంది. సో ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేను చేస్తాను, వేరియస్ కుకింగ్ ప్రాసెస్లో ఉండే కెమిస్ట్రీ ఏంటి అనేది.